అలాగా దేవునికి ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నప్పటికీ ఈ రోజున అవన్నీ కడిగివేయబడాలంటే విస్తారముగా దేవుణ్ణి ప్రేమిస్తే, కుమారుని ముద్దు పెట్టుకుంటే రేపొద్దున ఆయన సన్నిధిలో మనం ఉంటాం. ప్రభుని విస్తారంగా ప్రేమించటం నేర్చుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు అలా ఉండేవాళ్ళమండి, ఒకప్పుడు అలా ప్రార్థన చేసేవాళ్ళం క్లుప్తంగా, ఒకప్పుడు అలా ప్రభువుని ప్రేమించేవాళ్ళం, ఒకప్పుడు ప్రభువుకి అలా మేము ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున ఒకప్పుడు నేను ప్రభు నామ మహిమ కోసం చెప్తే ఈరోజు బల్ల కూడా ఉంది. ప్రభు నమ్మిన తొలి దినాల్లోనే నా దగ్గర రెండు ఉన్నాయి. చేతిలో ఒక ఉంగరము, కాళ్ళకి పట్టీలు. ఒక మందిరంలో వెళ్ళాను నేను. దైవజనులు చెప్తూ ఉన్నారు, దేవుని మందిరం కట్టడం జరగబోతుంది, ఈరోజు మేమేమీ తీసుకురాలేదు దేవుని సన్నిధికి అని మీరు బాధపడాల్సింది ఏమీ లేదు, మీ దగ్గర ఏముంటే అది ఇచ్చి దేవుని మహింపరచండి అన్నారు. నేను బాధపడుతూ ఉన్నా, అయ్యో మందిరం కట్టడానికి నా దగ్గర ఏం లేదు కదా ఇవ్వటానికి. ఈలోపు నాకు గుర్తొచ్చింది, అవును నా దగ్గర రింగ్ ఉంది కదా, నేను ఎందుకు ఇవ్వకూడదు అని సింపుల్గా నేను అలా ఇచ్చేసా. ఏది సింపుల్గా, ఒకనాటి నా స్థితి అది, సింపుల్గా నా దగ్గర ఉన్నది నేను ఇచ్చా. చాలా చిన్నదే, అంత విలువ లేకపోవచ్చు, కానీ ఈ రోజున నా జీవితాన్ని దేవుడు ఎలా మహింపరిచాడు, దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడు అంటే, నా దగ్గర ఏముందో అదే, నా దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చేసే స్థాయి దేవుడు నాకు ఇచ్చాడు.